చేస్తున్నావు అనేది ఒక క్వశ్చన్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఓట్ చోరీ అంటే ఎమ్మెల్యే చోరీ అని, దేశ్ చోరీ అని, లేకపోతే ఇంకోటి ఏంది దేశ్ చోరీ అని, ఇట్లా ఇవేమో పొలిటికల్. నేను ఎలక్షన్ కమిషన్ సూటిగా అడుగుతున్నది ఏంటంటే, ఒక ఒక ఎన్నికలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎట్లా ఎక్కువ ఉంటాయి? దిస్ ఇస్ అ ప్రైమ్ కదా. మనకు 100% ఓటింగ్ పడ్డదంటే అదృష్టం, కానీ అన్ని బూత్లలో పడదు. నేను టెస్టిమోనీగా ఒక 12 బూత్లకు సంబంధించిన వివరాలు కూడా పెట్టిన. నాదే ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యక్షంగా నేను అనుభవించిన కాబట్టి. 924 కాదు, ఈ రకమైన ఫిర్యాదులు దేశవ్యాప్తంగా చాలా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ అఖిలేష్ యాదవే ఆయన ఓపెన్ గా చెప్పారు, ఇదిగో నేనే ఇన్ని కంప్లైంట్లు పంపించాను ఎలక్షన్ కమిషన్ కి, దేనికి రెస్పాన్స్ 60 లక్షలు కాదు, బీహార్ లో 60 లక్షల పైచిలకు ఓట్లు పోయినాయి అనేది ఒక కంప్లైంట్ ఉన్నది. అది కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే అక్కడ తేజస్వి అందరు గగ్గోలు పెడుతున్నారు. బీజేపీ ఎలక్షన్ కమిషన్ ప్రొటెక్ట్ చేస్తున్నది, కానీ అట్లెట్లా పోతాయని అంటున్నదా? అది ఇక్కడ మన మతలబ్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి ఎవరైనా ఇప్పుడు పొలిటికల్ గా అధికారంలో ఉన్న నియమిస్తారు. సోనియా గాంధీ గారు నియమిస్తేంది, మోడీ గారు నియమిస్తేంది, రేపు ఇంకో ఎక్స్ వస్తే ఎవరు చేసిన అపాయింట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ కదా. అపాయింట్మెంట్ అయినాక ఎనాక్ట్ చేసే దాన్ని బట్టి ఇప్పుడు అంటున్నాం. ఇప్పుడు నేను కంప్లైంట్ చేస్తే నువ్వు నివృత్తి చేయాలి తప్పితే, నున్నే దొంగ అంటే ఓట్ చోరీ అని నేనంటే, రాహుల్ దొంగ నువ్వు అంటే దీనికి ఏం లెక్క ఉన్నది? ఇక్కడ దేశ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి మీరు ఆధారాలతో రండి, పొలిటికల్ కామెంట్స్ చేయడం కాదు అని చెప్పి ఆయన కూడా పొలిటికల్ కామెంట్స్ చేశారు అనుకోండి. వేరే విషయం, ఎలక్షన్ కమిషనర్స్ ఇగో ఆధారాలతో రమ్మంటే ఆధారాలు ఉన్నాయి, పంపించినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు రావాలి, ఏ స్టేటస్ లో రావాలనేది ఒక చర్చ. ఇప్పుడు ఊరికనే ఇప్పుడు సుమోటో కూడా సుప్రీంకోర్టు తీసుకుంటారు కదా కొన్ని ఇన్సిడెంట్స్ ను. అవును, అసలు దేశ ప్రజాస్వామ్యానికి తలమానికమే రాజ్యాంగం అయితే, తలలో నాలుక మన పార్లమెంట్ అయితే, తలలో నాలుక సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టే దాని మీద నేను కామెంట్ చేయలేననే స్థితికి వచ్చినప్పుడు ఇక నువ్వు కంచే చేను వేస్తే అన్నట్టుగా ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఇది తీసుకుపోయి సుప్రీంకోర్టు ఎస్ఐఆర్ జరగాల్సిందే అని చెప్పారు కదా, అన్ని రాష్ట్రాలకి డైరెక్షన్స్ ఇచ్చారు కదా. ఎస్ఐఆర్ జరగొద్దని ఎవరు అంటుండే? ఎస్ఐఆర్ జరుగుతున్న తీరు కదా పక్షపాతంగా ఉంటుంది అనేది కదా. ఇక్కడ కాంగ్రెసే లేకపోతే కాంగ్రెస్ అలీసే లేదంటే ఇండియా కూటమి మాత్రమే ఎందుకు అలిగేషన్స్ ఉన్నాయి, ఎన్డీఏ కూటమికి ఎక్కడ కూడా అలిగేషన్స్ ఎందుకు లేవు అని అంటున్నా. ఎన్డీఏ కూటమిలో లేని రోజు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసిండు, కేసీఆర్ గారు కంప్లైంట్ చేసిండు, ఇప్పుడు జగన్ కంప్లైంట్ చేస్తలేడు అనుకోండి, ఏం అనలేడు కాబట్టి. ఇట్లా నేను రాష్ట్రాలు ఎన్నో నేను చెప్పగలను. ఇప్పుడు నవీన్ పట్నాయక్ దగ్గర, ఇప్పుడు మీరు ఒడిశా ముఖ్యమంత్రి పేరు చెప్పండి అసలు. ఒడిశా ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు కూడా అవుతారు ముఖ్యమంత్రులు. అందుకని నేను ప్రియాంక ఒక మంచి మాట అన్నది, ప్రియాంక గాంధీ, మేము దేశం కోసం మేము కొట్లాడతాం, మీరు ఎలక్షన్లు కొట్లాడతారు, మీరు ఎలక్షన్లు గెలుస్తారు కాబట్టి మీరు నాయకులు అవుతారు, కానీ మేము పార్లమెంట్ లో ఉంటాం. అది 100, 50, 2, 3 కానీ ఉంటాం. కానీ ఇక్కడ దేశంలో మా ఈడీ అంటే ఈడీ మీ హామీలు ఏం చేసింది, సిబిఐ అంటే సిబిఐ ఏం చేసింది, లేకపోతే ఐటీ అంటే ఐటీ మీ హామీలు ఏం చేసింది. ఇక నువ్వు ఏదన్నా చెప్పు, మీరే కదా చేసింది, ఏదైనా మేమే చేసింది. కానీ మేము ఇట్లా కనుక చేసి ఉంటే, పారదర్శకంగా చేయకుండా ఉంటే, ఇంకో పార్టీ దేశంలో పుట్టునా, బీజేపీకి రూపం ఉండునా, జనతా పార్టీకి ఉండునా, లేకపోతే ఇంత నియంతృత్వంగానో ఇంత ఒక ఆటోక్రటిక్ సిస్టమ్ ఎవాల్వ్ చేసుకుంటూ కాక, మళ్ళీ నేనేమంటున్నా అంటే పార్లమెంట్ లో దీని మీద డిస్కషన్ రాదు. నేను అందుకని ఒక జేపీసీ వేయండి ఓట్ చోరీ మీద, రాహుల్ గాంధీ ముద్ద అయితే తేల్చి పడేస్తుంది. ఆయన మాట్లాడేది ఒక్కడు ఇల్ ఇంటెన్షన్ తోనో, మోడీ గారి మీద వ్యతిరేకతతోనో, బీజేపీ మీద వ్యతిరేకతతోనో మాట్లాడుతున్నాడు అనుకుందాం. ఆ ఎస్ఐఆర్ అనేది లీగలే కదా, కాన్స్టిట్యూషనలే కదా. మీరు చేస్తున్న ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడే కదా. మీరు చేస్తే వాటి మీద ఒక జేపీసీ వేసి వాటి పనితీరు మీద ఒక చేయడానికి సమస్య ఏమొస్తున్నది? అప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ ఉంటది కదా. సార్, ఇదే విషయం మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో చర్చ సందర్భంగానే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏం జరిగితే బాగుంటుంది అనేది కూడా మేబీ ఒక బ్రేక్ తర్వాత పుల్లారావు గారు ఆయన అనాలిసిస్ లో చెప్తారు. షార్ట్ బ్రేక్.